This is the non-spoiler review of the film Beauty, Telugu movie review and rating, acted by Ankit Koya, Neelaki Patra, Naresh, Vasuki Anand, Prasad Behra and other actors etc. ఇంకా ఈ మూవీ వచ్చేసి మొన్న థియేటర్స్లో రిలీజ్ అయింది, కానీ కొద్దిగా లేట్గా చూశాను. రివ్యూ లేట్ అయింది. దీంతోపాటు ఇంకా 5 సినిమాలు చూశాను. ఆ 5 సినిమాలు వచ్చేసి భద్రకాళి, టన్నెల్, త్రికాళి, 28 years later హాలీవుడ్ మూవీ అండ్ ఐడి ది ఫేక్ అనే మూవీ రివ్యూస్ వరుస పెట్టి చూశాను. దానివల్ల రివ్యూ ఇచ్చే టైం కూడా కుదరలేదు. ఇంక ఇప్పుడు ఇస్తున్నాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంక ఓజీ రివ్యూ కూడా రేపు 7:30 షోకి వెళ్తున్నాను. ఆ రివ్యూ కూడా 10:45 నుంచి 11:30 గ్యాప్లో అప్లోడ్ చేసేస్తాను. ఇంక ఈ మూవీ స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగు ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరోయిన్ వచ్చేసి ఒక తండ్రి ఉంటాడు హీరోయిన్కి. వాళ్ళిద్దరు బాండింగ్ ఏంటి, ఒక అనుకోని ఎక్స్పోజింగ్ వీడియో హీరోయిన్ వాళ్ళ మమ్మీ చూస్తుంది. ఎక్స్పోజింగ్ చేస్తూ హీరో కోపాన్ని తగ్గించడానికి ఎక్స్పోజింగ్ చేస్తూ కనపడుతుంది, వీడియో కాల్లో చూపిస్తూ. అదే వాళ్ళ అమ్మగారు చూసిన తర్వాత ఆ తర్వాత ఏమైంది ఏంటనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, నాకైతే ఫస్ట్ 40 to 45 minutes జస్ట్ ఓకే. ఆ తర్వాత ఎప్పుడైతే నేను చెప్పాను చూడండి ఇందాక, ఆ వీడియో కాల్లో ఎక్స్పోజింగ్ చూసారని, అక్కడి నుంచి సూపర్ అని అనిపించింది. ఓవరాల్గా జస్ట్ ఓకే టు సూపర్ కలిపితే డీసెంట్ అనిపించింది నాకు. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగా చేశారు. ఇంకా లాస్ట్లో ట్విస్ట్ ఒకటి వస్తుంది. లాస్ట్ 23 minutes 25 minutes ఉంది అనగా ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. అది మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా షాక్ అయ్యాను నేను. ఇంకా నరేష్ గారు అండ్ హీరోయిన్ వీళ్ళ కూతురు తండ్రి మధ్య బాండింగ్ చాలా అంటే చాలా బాగుంది. కొన్ని చోట్ల ఎమోషనల్ అయ్యాను. ఇంకా హీరోయిన్ కూడా బాగా చేశారు. నరేష్ గారు ఎలాగో తెలుసు, సీనియర్, చాలా బాగా చేస్తారు. ఆ నరేష్ గారికి హీరోయిన్కి మధ్య తండ్రి కూతుళ్ళ బాండింగ్ బాగుంది. ఇంకా మ్యూజిక్ కూడా బాగుంది. కన్నమ్మ అనే సాంగ్ బాగుంది. దానితో పాటు సర్ప్రైజింగ్లీ ప్రెట్టి అని స్కూటర్ నేర్పిస్తూ ఉంటాడు అందులో హీరో. అక్కడ ప్రెట్టి సాంగ్ కూడా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ ఇవన్నీ బాగున్నాయి. క్యాస్ట్ కూడా బాగా సెట్ అయింది అనిపించింది. ఇంక ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మూవీ వచ్చేసి మంచి మెసేజ్ ఇచ్చారు. ప్లస్ అందరినీ నమ్మకూడదనే మెసేజ్ బాగా ఇచ్చారు. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి, సినిమా ఫస్ట్ 40 to 45 minutes లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ బాగానే ఉంటుంది, కానీ అక్కడక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది. లవ్ స్టోరీ బాగానే ఉన్నా కూడా మెయిన్ స్టోరీకి రారు 50 నిమిషాల వరకు. ఇవి మైనస్ పాయింట్స్. చాలా స్లోగా ఉంటుంది. ఇవి మైనస్ పాయింట్స్. ఇంకా రేటింగ్ వచ్చేసి, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే వచ్చి అనిపించింది. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.